ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అమిత్ షా, గడ్కరీ, నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. రైల్వే జోన్ సెల్లో విశాఖ ఉక్కు విలీనం, వరద సాయం నిధులపై చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకాల్ని లేకుండా చూడాలని చంద్రబాబు కోరే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో కూడా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. దాని తర్వాత ఢిల్లీకి ఆయన 4:30 గంటల ప్రాంతంలో, సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కూడా ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన జరిగే నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం తరఫున కూడా పాల్గొంటారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర హోంమంత్రి అనిత, అలాగే రాష్ట్ర డీజీపీ ద్వారకా తిమ్మరావు, అలాగే ఇతర కొందరు పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశంలో నక్సల్స్ ప్రభావిత చర్యలపైన ఎలాంటి నక్సల్స్ అణచివేతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, నక్సల్స్ ఉనికి ఏ రాష్ట్రంలో ఎంతవరకు ఉంది, ఇంకా వాళ్ళ సమూలంగా అంటే రాబోయే 2026 నాటికి కూడా నక్సల్స్ కూడా పూర్తిగా వాళ్ళ అణచివేయాలని చెప్పి కూడా కేంద్రం హోంశాఖ ఒక యాక్షన్ ప్లాన్ తో వచ్చింది. దానికి సంబంధించి కూడా అంశాలపైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నక్సల్స్ పరిస్థితి ఎలా ఉందని కూడా వివరించబోతున్నారు. దాని తర్వాత చూసుకుంటే ఈ రోజు దాని తర్వాత ఆ సమావేశం తర్వాత ప్రధానమంత్రి మోడీతో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కి ఇప్పటికే 12,000 కోట్ల దాకా ఇస్తామని చెప్పి కూడా కేంద్రం చెప్పింది. ఆ నిధులపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూడా వరల్డ్ బ్యాంకు అలాగే దాదాపు 15,000 కోట్లకి దాకా రుణాలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ రుణాలు త్వరితగతిన వచ్చేలా రాష్ట్ర అభివృద్ధి కూడా చేయాలని చెప్పి ప్రధానమంత్రికి పోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇటీవల ఏదైతే పుడమేరు వరద ఉందో దానిపైన కూడా పీఎంతో చర్చించే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఇప్పుడే వరద సాయంగా దాదాపు 13,000 కోట్లను కేంద్రం కేటాయించింది. అయితే ఇప్పటికే దాదాపు 6,800 కోట్లకు పైగా నష్టం వాటిని చెప్పేసి కూడా ఒక నివేదిక కూడా రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇచ్చారు. దాని ప్రకారం చూసుకుంటే మరింత వరద నష్టం పైన మరింత సహాయం చేయాల్సిందిగా ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది. దాని తర్వాత తాజా రాజకీయ పరిస్థితి పట్టి కూడా ఆయన ప్రధానమంత్రి మోడీతో కూడా చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ రోజు రాత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే బస చేస్తారు. రేపు ఉదయం కూడా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఆయన సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టు కావచ్చు, అలాగే విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. విశాఖ రైల్వే జోన్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్రం ముందుకు వచ్చింది. ఆ భూమి పూజకు సంబంధించి కూడా ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కూడా ఇక్కడికి రాష్ట్రానికి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధానంగా ఇంకా ఇరిగేషన్ శాఖ మంత్రితో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పోలవరం సంబంధించిన అతను ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధులు ఇవ్వాల్సిందిగా ఆయన కేంద్ర జలశాఖ మంత్రితో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన పనుల రూపంలో కావచ్చు, పథకాలకు సంబంధించి కూడా నిధులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జరిగే సమావేశంలో కూడా ఆయన చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా రోడ్లు భవనాల శాఖ మంత్రి కూడా గడ్కరీతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి హైవే రోడ్లు కావచ్చు, ఇతర భారీ ప్రాజెక్టులు ఇవి కూడా కేటాయించాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే 2 రోజుల పర్యటన కూడా చంద్రబాబు నాయుడు బిజీగా ఉండబోతున్నారు. ప్రధానమంత్రి మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా దాదాపు 5 మంది కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. జమీమా. Right, thanks for the updates and details, Srinivas.